ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇవాళ ప్రతి ఒక్క ఓటర్కి ఒక క్వార్టర్ ఒక హాఫ్ బాటిల్ చీప్ లిక్కర్ ఇవ్వడానికి నేను సిద్ధం అని చెప్తా ఉన్నాడు ఇవాళ ఈ సైకో జగన్. కానీ నీ విషపూరితమైనటువంటి మద్యం దాగి ఇప్పటి వరకు చనిపోయింది చాలురా బాబు, నీకు నీ దొంగసారకు ఒక నమస్కారం అని చెప్పి వాళ్ళ ప్రజలు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ప్రతి ఊరిలో ఒక 10 మంది సైకోలు, ఒక 10 మంది బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్తో ఇవాళ ఏదో ఒక రకంగా అశాంతి సృష్టించడానికి నేను సిద్ధం అంటా ఉన్నాడు ఈ జగన్ రెడ్డి. కానీ ప్రజలు ఏమంటా ఉన్నారు, అటువంటి వారికి బడిత పూజ చేయడానికి మేము సిద్ధం అని చెప్పి ఇవాళ ప్రజలు అంటా ఉన్నారు వికే గారు. అదేవిధంగా ఓటర్ లిస్టులో దొంగ ఓట్లతో నేను సిద్ధం అంటా ఉన్నాడు ఇవాళ జగన్ రెడ్డి. ప్రతి కాన్స్టిట్యున్సీలో మనం చూస్తూ ఉన్నాం కదండి, తప్పుడు ఫామ్ 7లు పెట్టి ఓటర్ లిస్టులని తారుమారు చేసి ఫేక్ ఓటర్ ఐడి కార్డులతో దొంగ ఓటర్లతో నేను సిద్ధం అంటా ఉన్నాడు ఇవాళ. గత అనుభవాల దృష్ట్యా వారందరినీ ఏరి పారేయటానికి మేము సిద్ధం అంటా ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా. అంతేకాకుండా బులుగు మీడియా ప్రతిరోజు ఫేక్ ప్రచారాలతో తప్పుడు లేఖలు రిలీజ్ చేయటం, పేటీఎం బ్యాచ్తో తప్పుడు ప్రచారాలు చేయటం, బులుగు మీడియా పేటీఎం బ్యాచ్తో తప్పుడు ప్రచారాలతో నేను సిద్ధంగా ఉన్నానని జగన్ అంటా ఉన్నాడు. అటువంటి ట్రాప్లో పడటానికి మేము సిద్ధంగా లేవని చెప్పి ప్రజలు అంటా ఉన్నారు. అదేవిధంగా వజ్రాలు పొదిగినటువంటి వాచీలతో వికే గారు, డైమండ్ వాచీలతో వ్యవస్థల్ని మేనేజ్ చేయడానికి నేను సిద్ధం అంటా ఉన్నాడు ఇవాళ జగన్ రెడ్డి. కానీ నువ్వు మింగినటువంటి ప్రతి ఒక్క అవినీతి రూపాయిని కక్కించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రజలు అంటా ఉన్నారు. సార్, ఈ రకంగా చాలా రకాలుగా జగన్ రెడ్డి సిద్ధంగానే ఉన్నాడు. ఆయనకంటే కాదండి, సిద్ధంగా లేదు, ఆయనకంటే ఎవరో రాసిచ్చారు. సరే, ఎవరో రాసిచ్చిన కాదండి, ఎవరో రాసిచ్చిన పైత్యాన్ని కూడా ఆయన చదవలేక ఇబ్బంది పడ్డాడు పాపం. ఆయనకంటే ఎవరో రాసిచ్చారు అంత పెద్ద స్పీచ్. మీరు ఆపకుండా చదువుతారు, మీకెవరు రాసిచ్చారు? ఇప్పుడు రాసి ఇవ్వక్కర్లేదు వికే గారు. ఇవాళ ప్రతిరోజు ఈ దుర్మార్గుడు చేస్తున్నటువంటి పనులు కానీ, ప్రజలు చేస్తున్నటువంటి బాధలు కానీ ప్రతిరోజు చూస్తున్నటువంటి నాకు కానీ, భానుప్రకాష్ అన్నకు కానీ, లేకపోతే బాబ్జీ గారికి కానీ ఎవడు రాసి ఇవ్వక్కర్లా. మీరు అవకాశం ఇవ్వాలి కానీ ఇంకో అరగంట చెప్తా, నేను ఇంకొక అరగంట మాట్లాడగలను. కాబట్టి ఏదో కాగితాల మీద స్క్రిప్టులు రాసుకుని చదవాల్సిన అవసరం మాకేంటి సార్? ప్రజల మధ్య ఉండేవాళ్ళం, ప్రజల కష్టాలు తెలిసిన వాళ్ళం కాబట్టి ఇటువంటి ఇంకా చాలా చెప్పగలం. రెండవది వికే గారు, ఇవాళంట మన ఈ జగన్ రెడ్డి యుద్ధ బేరు మోగించడానికి వెళ్ళాడండి. సమర శంకరావు అంట యుద్ధ బేరంట ఏదో పెద్ద డ్రమ్ము ముందు పెట్టి మోగించమని ఇచ్చారు. బేరీ బేరీ పెద్దది అంటే ఈయన గారు కొడతా ఉంటే శబ్దం రావట్లా. కాదు, ఈయన గారు కొడతా ఉంటే శబ్దం రావట్లే, యుద్ధ బేరి మోగట్లా. అది కూడా అంటా ఉంది, ఏంట్రా బాబు నువ్వు మోగించేది, యుద్ధం లేదు యుద్ధ బేరు లేదని చెప్పి అది మొరాయిస్తే పక్కన ఉన్నటువంటి ఝాన్సీ గారిని వాళ్ళు పిలిచి, అమ్మ వీడి వల్ల అవ్వట్లేదు మీరన్నా కొట్టండి అమ్మ అని చెప్పి వాళ్ళకి ఇచ్చారు. అది ఇవాళ భీమిలిలో జగన్ రెడ్డి గారి యుద్ధ బేరి. మొన్న ఇండియా టుడే కాన్క్లేవ్ లో చెప్పేశాడండి, నా పని అయిపోయింది, హ్యాండ్స్ అప్, నా పార్టీ ప్యాకప్ అని చెప్పి మొన్న చెప్పేశాడు ఆల్రెడీ. ఇంకా ఈయన గారి యుద్ధ బేరి సమర శంకరాలు ఇంకా దేనికి వికే గారు? మొత్తానికి పూర్తిగా చతికిలబడింది వాళ్ళ పార్టీ, కాడి బారేశాడు వాళ్ళ జగన్ రెడ్డి. రేపు జరగబోయేటటువంటి ఎన్నికలు ఏకపక్షంగా జరగబోతా ఉన్నాయి. కాబట్టి అయ్యా జగన్ రెడ్డి, నేను